ఈ సీజన్లో ఫస్ట్ నుంచి పెద్ద పంచేది ఏంటంటే మార్క్స్. ఐదర్ కంటెస్టెంట్స్ అన్నా తక్కువ వేస్తారు, లేకపోతే జడ్జెస్ అన్నా తక్కువ వేస్తారు. విశ్వ అన్నయ్య పర్ఫామ్ చేస్తారు మాస్ డాన్స్. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా చేస్తారు. బట్ కొద్దిగా క్లమ్సీగా ఉంది. వాళ్ళకి కంటెస్టెంట్స్, జడ్జెస్ అందరు ఇచ్చే మార్క్స్ కలిపితే 69 మార్క్స్ వచ్చాయి. దే డోంట్ డిజర్వ్ దోస్ మార్క్స్. దే డిజర్వ్ 80 to 85 మార్క్స్. విశ్వ నేహ వాళ్ళు పర్ఫామ్ చేసినప్పుడు అందరూ 6కి 3 మార్క్స్ అట్లా ఇస్తారు. ఏదో రీజన్ చెప్తారు, క్లమ్సీ అంటారు, లిప్ సింక్ లేదంటారు, అదంటారు, ఇదంటారు. ఇది ప్రతిసారి జరిగే పంచాయతీ. తర్వాత శ్రీ సత్య వాళ్ళు అండ్ ప్రియాంక సింగ్ వాళ్ళు వీళ్ళందరూ పర్ఫామ్ చేస్తారు. మార్క్స్ ఇచ్చేటప్పుడు శ్రీ సత్య వాళ్ళు దిస్ వీక్ పర్ఫార్మెన్స్ వాస్ మచ్ బెటర్ దెన్ దే డిజాస్టర్ పర్ఫార్మెన్స్. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శ్రీ సత్యది ఫస్ట్ లో సింక్ లో అంత బాగానే ఉండింది, కానీ లాస్ట్ లో ఎనర్జీ చాలా డ్రాప్ అయింది, ఎవిడెంట్ గా ఉంది. అండ్ మొత్తానికి గివ్ అప్ ఇచ్చేసినట్టే డాన్స్ చేసి ధనరాజ్ వాళ్ళు 3 ఇస్తారు. విశ్వ నేహ వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేస్తారు, అంటే మేము అంతా బాగా చేసినా, మేము అంతా ఎనర్జెటిక్గా చేసినా, మిస్టేక్స్ వెతికి మాకు 3 ఇచ్చారు. వీళ్ళ దాంట్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా, అసలు ఎనర్జీ డ్రాప్ అయిపోయినా మీరు 3 మార్క్స్ ఇస్తారు. ఈ విషయంలో నిజంగా శ్రీ సత్యని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే అక్కడ అంత గొడవ అవుతుంది శ్రీ సత్య వాళ్ళ వల్లనే అని తను కూడా ఫీల్ అయ్యి, ఒరే బాబు నా కోసం మీరెందుకు కొట్టుకుంటారు, మీరు ఎన్ని ఇవ్వాలి, 0 ఇవ్వాలా, ఇవ్వండి, నాకేం ప్రాబ్లం లేదు, కానీ దయచేసి త్వరగా ఇవ్వండి అంటే. సో వీళ్ళ పంచాయతీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నైనిక 4 ఇస్తుంది. హైలైట్ ఏంటంటే అదే నైనిక వాళ్ళు, అమర్దీప్ వాళ్ళు విశ్వ నేహాకి 3 ఇస్తారు. వాళ్ళకి అక్కడ కాలుతుంది, అంత బాగా పర్ఫామ్ చేసినా మీరు అవి ఇవి అని చెప్పి మాకు 3 ఇచ్చారు. వీళ్ళ దాంట్లో అసలు మీకు ఏం నచ్చింది అంటే టైఫాయిడ్ ఉంది, హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఇస్తున్నారా, డ్యాన్స్ చూసిస్తున్నారా?